पकड़ो काका। एक मिनट भाई। ओके पूरे मिला के ఈరోజు 35th వార్డ్ నుంచి సలీం నగర్ నుంచి మాపాషా జాయిన్ అయినారు. వీళ్ళు ముందు నుంచి తెలుగుదేశమే కానీ 2019 ఎలక్షన్లో వీళ్ళంతా వైసీపీకి వెళ్ళారు. మీరు ఏదో శిల్పా రవి ఏదో చేస్తాడు, వీళ్ళకి అన్ని హామీలు ఇచ్చినారు, ఒక్క చిన్న పని కూడా చేయలేదు. వాళ్ళు ఒక చిన్న పని కోసం వెళ్ళితే కానీ వాళ్ళకి మర్యాద కూడా ఇవ్వలేదు. దానికోసం వాళ్ళంతా అక్కడ ఏమంటే వైసీపీ వచ్చి ఈసారి ఫరూక్ గారిని గెలిపించడం కోసం వీళ్ళంతా ఇట్లాంటి యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి వీళ్ళంతా కలిసికట్టుగా, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, 23 రోజులే ఉంది. దానికోసం నేను కూడా మా భాషని అదే అంటున్నాను. ఈరోజు మనమంతా కష్టపడదాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇక్కడ నంద్యాలలో మన ఫరూక్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని, అట్లానే ఎంపీ గారు శబరి అక్క కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూశారు, దాదాపు 5 years నుంచి అసలు ఈ సైకో జగన్ అసలు రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు. ఏదో దెబ్బ తగిలింది, రక్తం వస్తుందని. ఈ డ్రామాలు ఇవన్నీ చేసినా ఏం కలిగినా ప్రజలు నమ్మే పరిస్థితి లేడు. ఇక్కడ కూడా మన చిన్న శిల్ప అదిగో రోడ్లు వేశాను, ఇదిగో రోడ్లు వేశాను అంటాడు. మళ్ళీ ఫరూక్ గారిని ఛాలెంజ్ చేశాడు, మీరు ఏం చేశారు, నేను 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేశానని చెప్తాడు. కానీ మీరు చూస్తున్నారు, ఆయన కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడు నంద్యాల ప్రజలకు ఏం పట్టించుకునే లేదు. ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఏదో వీళ్ళకి వాళ్ళకి పిలుచుకొని ఏదో చిన్న ఏదో ల్యాండ్లు ఇస్తాను, ప్లాట్లు ఇస్తానని అన్నీ వేరే ఈ డబ్బులు చూపించి మభ్యపెడుతున్నారు. కానీ ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మీకు ఈసారి కొండా సుంకేశ్వరానే ఖచ్చితంగా June 4th రెడీ అయిపో. ఎక్కడ మీ బస్టాండ్ దగ్గరనే ఉంది, అక్కడి నుంచి మీ అందరూ ఆఫీస్ మీ ఊరికి వెళ్ళేపాలని సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని కేవలం చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం లేదు. మాకు ఫరూక్ సార్ గారు, విరోధం గారు, పెళ్లింకులు గారు ముఖ్యంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ నంద్యాల బాగుపడాలంటే కేవలం ఒక ఫరూక్ సార్తోనే జరుగుతుందని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు సొంత గుడికి చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫరూక్ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాటిస్తున్నాం. చాలా సంతోషము. ఈరోజు 5వ వార్డు వాళ్ళు మన మాపాషా గారు సలీం నగర్కు చెందిన వాళ్ళు. వీరు గతంలో తెలుగుదేశంలో బాగా హార్డ్ వర్క్ చేసి తెలుగుదేశము గెలుపు కృషి చేసిన వాళ్ళు. ఏదో ఈ జగను ఈ శిల్ప వాళ్ళు ఏదో పలగొడతారు, ఇరగొడతారంటే ఒక్కసారి అవకాశం అంటే వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు గత 5 ఏళ్ళుగా పనిచేసినారు. కానీ అక్కడ అభివృద్ధి లేదు, వీళ్ళకు పట్టించుకోలేదు. వీళ్ళ గురించి అసలు కార్యకర్తల గురించి కూడా ఆలోచన లేదు వాళ్ళకు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మే స్థితిలో లేరు. కాబట్టి మళ్ళీ మన సొంత గూటికి
ఫిరోజ్ భాయ్ గారి ఆధ్వర్యంలో, ఫారూక్ భాయ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరుతున్నందుకు వీరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం రాష్ట్రంలో రాబోతుంది ప్రభుత్వము. అలాగే నంద్యాలలో ఫారూక్ గారిని మేమందరం కష్టపడి ఒక సైనికుల్లాగా కష్టపడి ఫారూక్ గారి విజయం కోసము కృషి చేయాలని వీళ్ళకి మిగతా మన అంతా సోదరులకు అంతా విజ్ఞప్తి చేసుకుంటూ, ముఖ్యంగా వీళ్ళు ఈరోజు మన పార్టీలో చేరుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం.